ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి. హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు, లీజు తీసుకోవచ్చు, వేరే ల్యాండ్ తీసుకోవచ్చు. దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వనన్నాడు. అతను వేరే దగ్గర నుంచి కొనుక్కున్నాడు. అలాంటి ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, ఇప్పటికీ 4-5 సంవత్సరాలైంది, నువ్వేం చేశావని అడిగాను. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం, నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేయగలుగుతారో చేశారు. రెడ్డి గారు ఎక్కడేదో హెలిప్యాడ్ కోసం రైతు భూమి ఏదో జబర్దస్తిగా తీసుకున్నామని, ఆ భూమిని తీసుకున్న రైతు మళ్ళీ ఏదో అడిగితే 22Aలో పెట్టామనేది ఒక మాట మాట్లాడారు. విషయం ఏంటంటే, నేను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వాడిగా, నాకు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినాయి. నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ వ్యవసాయ భూమి అనేది లేదు, అది రైల్వే స్థలంగానే ఉంది. ఆ రైల్వే స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆ స్థలంలో ఆడుకున్న వాళ్ళమే. దాని తర్వాత కొంతకాలానికి రైల్వే వాళ్ళు ఈఐడి ప్యారీ లిమిటెడ్ వాళ్ళకి, ఫెర్టిలైజర్ కంపెనీకి దానికి ఏదో లీజు మీద ఇచ్చారు. కొన్ని సంవత్సరాలకు ఇచ్చారు. ఆ కంపెనీ కొన్ని సంవత్సరాలు నడిచింది. నడిచిన తర్వాత దాన్ని ఏదో ఆక్షన్కి ఏదో పెట్టుకుంటే ఎవరో పాడుకొని దానికి ఏదో దాంట్లో స్క్రాప్ తీసుకోవటం ఏదో జరిగినాయి. ఏమైందంటే ఇప్పటికీ కూడా రైల్వే రికార్డ్స్లో కూడా రైల్వే స్థలం కిందే ఉంది. అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 19 తర్వాత ఆ ల్యాండ్ని 22Aలో పెట్టామని ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కాదు అని నేను చెప్పదలుచుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ రెవెన్యూ రికార్డులోనే తీసుకుని చెప్తున్నా. దీన్ని ఒకసారి పరిశీలిస్తే 2015లోనే ఆ ల్యాండు కలెక్టర్ అండర్లో ఉన్నట్టుగా, ఏది సర్వే నెంబరు 223/226/C2, ఆ ల్యాండు 10 ఎకరాల 4 సెంట్ల స్థలాన్ని రైల్వే వాళ్ళ దీని కిందే ఉంది. అక్కడ ఏ రైతు ఉన్నాడు సార్? ఏ రైతుని మేము మోసం చేశాం సార్? ఏ రైతుకి అన్యాయం చేసి మేము ప్రభుత్వ భూమిని పెట్టాం సార్? మాకంటే, మా ప్రభుత్వానికంటే ముందే ఉందని మీకు తెలియజేస్తున్నాం సార్. సార్ చంద్రబాబు గారు, నాకంటే కూడా కొద్దిగా పెద్దవాళ్ళు మీరు వయసులో, నాకే 70 క్రాస్ అయినాయి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మరీ ఇంత సత్యాలు చెప్పకండి సార్, ఇదేమంత బాగుండదు. సత్యాలు చెప్పండి. మేము అక్కడ మా జగన్ గారికి అక్కడ హెలిప్యాడ్ పెట్టిన మాట వాస్తవం. హెలిప్యాడ్ పెట్టడానికి ఏవియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఉండాలి. వాళ్ళకు కావలసిన అన్నీ కూడా సమకూర్చిన తర్వాతే అక్కడ హెలిప్యాడ్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అవలంబించిన తర్వాతే అక్కడ హెలిప్యాడ్ పెట్టడం జరిగింది. కానీ
మా జగన్ గారు మా ప్రభుత్వంలో మీ ఎవర్ ల్యాండ్ను కూడా అప్పనంగా తీసుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పేదే మేము ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాం. అది మా ప్రభుత్వంలో పెట్టింది కాదు. 2015లో మీ రెవెన్యూ రికార్డులు చూడండి ఒకసారి. 2015లోనే ఆర్సీ నెంబర్ 22/7 2015 EE5 అనేది పెట్టారు. అది 2016 నుంచి ఫోకస్లోకి వచ్చింది. దాన్ని మేమేదో అతని రైతు భూమిని ఏదో చేయాలనుకున్నాం. అక్కడ రైతు మాత్రం లేడు.